సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నా పేరు కృష్ణసాగర్, సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుని. ఈరోజు పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఇండ్ల మధ్యలోకి ఒక భారీ ముసలిని అయితే గ్రామస్తులు గుర్తించడం జరిగింది. వెంటనే గ్రామ యువకుడైనటువంటి లక్ష్మణ్ గారికి సమాచారం ఇస్తే వెంటనే పోలీసు వారిని కూడా అప్రమత్తం చేయడం వల్ల స్థానిక పెబ్బేరు పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డి గారు మొట్టమొదటిగా అక్కడికి చేరుకొని గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది మరియు ఆపద జరగకుండా వారు వెంటనే అక్కడ బందోబస్తు నిర్వహించి దాదాపు అక్కడ ఉండేటువంటి 100 నుంచి 200 వరకు గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. వారికి ఎలాంటి ప్రాణహాని జరగకుండా, అదేవిధంగా ముసలికి కూడా ఏం కాకుండా అక్కడే విధులు నిర్వహిస్తూ జాగ్రత్త వహించడం జరిగింది. వెంటనే స్థానికంగా ఉండేటువంటి లక్ష్మణ్ గారు వారి సొంత వాహనంలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మాతో పాటు పెబ్బేర్ మండలం సెక్షన్ ఆఫీసర్ గారు వారి బృందంతో కలిసి స్థానికంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీరాజ్ సెక్రటరీ స్వాతి గారు, స్వప్న గారు అందరు కలిసి ఈ ముసలిని అయితే వాటి ఆవాసం అంటే అది ఎక్కువగా నదీ తీర ప్రాంతంలో ఉంటుంది. మనకు బీచ్పల్లి నది సమీపం ఉంది. అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా అవన్నీ కూడా కెనాల్స్ లో నుంచి అన్ని గ్రామాల్లో ముసలీలు అయితే బాగా వస్తున్నాయని చెప్పేసి మనకు సమాచారం రావడం జరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఉండేటువంటి కాలువలు, చెరువులు, కుంటలు ఉండేటువంటి గ్రామస్తులు మరియు ముఖ్యంగా గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముసలీలు గాని, పాములు గాని, కొండ చిలువలు గాని, ఇతరాతర అడవి జంతువులు ఏవైనా కనబడ్డప్పుడు వాటికి దూరంగా జరిగి సమాచారం ఇస్తే వెంటనే వచ్చి వాటి నుంచి మిమ్మల్ని రక్షించి, మిమ్మల్ని నుంచి వాటిని రక్షించి తిరిగి వాటి ప్లేసుల్లోకి వదిలేయడానికి మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. మాకు ఈ సందర్భంగా వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు ఇంకా ఏవైనా వైల్డ్ ఎనిమల్స్ గానీ ఇవన్నీ కనబడినట్లయితే నన్ను సంప్రదించండి. నా నెంబర్ వచ్చేసి 9985554526. నాతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇన్ఫార్మ్ చేసి వారి సంరక్షణలోనే వాటిని బంధించి తిరిగి వాటి ప్లేసుల్లోకి వదిలేయడం జరుగుతుంది.